నమస్తే సార్. నమస్తే. విటమిన్ సి యాక్చువల్‌గా కొన్ని బాడీస్‌లో మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే మనం తింటుంది విటమిన్ సి ఖచ్చితంగా కావాలి అంటారు. బట్ అదే తగ్గిపోతుంది ఈ మధ్య అందరికి. దీనికి ఏమన్నా ఇంక్రీజ్ అవ్వడానికి ఫుడ్స్ ఉన్నాయా? అదే నేను ఇందాక చెప్పాను. బెస్ట్ వే టు మెయింటైన్ వైటమిన్ సి. అది ఇంక్రీజ్ అవ్వడం, తగ్గడం అంటే ఏముండదు. బికాజ్ అది వాటర్ సాల్యుబుల్. స్టోర్ అయ్యే వైటమిన్ కాదు అది వైటమిన్ సి. సో ఒక లెమన్ ఎవ్రీ డే మీరు డేలో ఏదైనా సరే మీరు నీళ్ళు తాగుతాం కదా, ఒక బాటిల్ పక్కన పెట్టుకొని ఆ బాటిల్లో యాడ్ చేసుకొని మధ్యలో ప్లెయిన్ వాటర్ కూడా తాగండి. అదే తాగమని నేను చెప్పాను. మధ్య తాగుతూ దాన్ని ఒక 2-3 hours లోపు దాన్ని ఫినిష్ చేసేలాగా రోజు ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోగలిగితే దట్ ఈజ్ ఎనఫ్. ఇంకా మోర్ దాన్ ఎనఫ్ ఫర్ వైటమిన్ సి రోజుకి. లేదా సీజన్ అప్పుడు ఆమ్లా, ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతాయి. సో మీకు అవైలబుల్ ఉంది తినాలనుకుంటే మీరు తినండి దాన్ని. లేదా దాన్ని మీరు తాగే ప్లెయిన్ వాటర్లో చాప్ చేసి ముక్కలుగా వేసేసుకోండి. ఒక ఉసిరికాయ, మంచి మీడియం సైజ్ ఉసిరికాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 1 liter వాటర్లో వేసేసుకొని ఆ వాటర్ తాగుతూ ఉండండి. మధ్యలో దాన్ని నములుతూ ఉండండి అది వచ్చినప్పుడు నోట్లోకి. దట్ ఈజ్ ఎనఫ్ వైటమిన్ సి. దానికి ప్రత్యేకంగా మీరు వైటమిన్స్, సప్లిమెంట్స్ ఏం అవసరం లేదండి. అండ్ లేదు ఆరెంజ్ మీరు తినాలనుకున్నారు, ఈట్ యాజ్ ఎ హోల్ ఫ్రూట్. ఆరెంజ్ ఫ్రూట్ తినండి. అన్లెస్ మీ పళ్ళు లేవు, నమలలేరు, ఆ కండిషన్ లేదని ఉంటే తప్ప జ్యూసులు వాడకండి. ఏదైనా సరే జ్యూసెస్ చాలా మంది, నేను యాపిల్ జ్యూస్ తాగుతా, బీట్రూట్ జ్యూస్ తాగుతా, క్యారెట్ జ్యూస్ తాగుతా. నో, అవసరం లేదు. నమలగలుగుతున్నారు కదా, పళ్ళు ఉన్నాయి కదా, నమలండి. నమలలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ కండిషన్ వేరే కండిషన్లో అవి జ్యూసెస్ లాగా రికమెండ్ చేస్తాం. ఎస్పెషల్లీ వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని అయితే జ్యూస్ లాగా వద్దనే చెప్తా ఏదైనా సరే నేను. సో ఈట్ యాజ్ హోల్. నమిలే తీసుకోవాలి బికాస్ ఫైబర్ వస్తుంది దాని నుంచి. సో అది చాలా మోస్ట్ అడ్వాంటేజ్. అండ్ మోర్ ఓవర్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ తీసుకుంటే దానివల్ల ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి వెంటనే స్పీడ్గా. బికాస్ దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, న్యాచురల్ షుగర్. బట్ అయినా కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, షుగర్ స్పైక్ అవుతాయి. సో కాబట్టి యాజ్ అ ఫ్రూట్ గా తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఫ్రూట్ గానే తీసుకోమని చెప్తాం. ఓకే. సో లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తే బెస్ట్ అంటారు? లంగ్స్ అంటే లంగ్ ఇన్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో లేదంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో కూడా మేబీ ఆస్తమా, బ్రాంకైటిస్ అట్లాంటి ఇష్యూస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెదర్ ఇట్ ఈస్ ఎ సీరియస్ మెడికల్ కండిషనా లేకపోతే అప్పుడప్పుడు తరచుగా వాళ్ళకి వచ్చే ఇష్యూ అనే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ మెడికల్ కండిషన్స్ ఇట్లా న్యాచురల్ గా కానీ ఇంట్లోనే ట్రై చేద్దామని వెయిట్ చేయొద్దని చెప్తా. సో గో అండ్ విజిట్ ఏ ప్రాపర్ డాక్టర్ అండ్ స్పెషలిస్ట్ విజిట్ చేసి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే తీసుకొని దాన్ని మళ్ళీ అలా ఆ కండిషన్ మళ్ళీ రాకుండా మెయింటైన్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 100% యూజ్ అవుతుంది అండి. ఎందుకంటే నేను ఐ సా ఇన్ మెనీ కేసెస్ లో. సో అంటే విత్ ప్రాపర్ డైట్, మంచి అంటే దాంట్లో కూడా కొన్ని ఫుడ్స్ కొన్ని సందర్భాల్లో రెస్ట్రిక్ట్ చేస్తారు. సో వాళ్ళ కండిషన్ని బేస్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ సైనసైటిస్ ఉంటుంది కొంతమందికి, బ్రాంకైటిస్ అనుకోండి, ఆస్తమా లాగా అంటే వాళ్ళకి సీజనల్గా వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళని వాళ్ళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి సర్టన్ ఫుడ్స్ని మనం కొన్ని హెల్తీగా మంచి ప్రోటీన్ రిచ్ మీల్ కావచ్చు అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు అండ్ అప్పుడప్పుడు కార్డియోని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడము. సో అలాంటివి మనం రికమెండ్ చేస్తాము. బట్ స్పెసిఫిక్గా ఏదైనా సరే సీరియస్ హెల్త్ కండిషన్ ఉంటే మాత్రం డోంట్ వెయిట్ ఫర్ ఎ న్యాచురల్ రెమెడీ. ఎందుకంటే అందరూ నేచురల్గా చేద్దాం అని అనుకుంటారు, మంచి విషయమే అది. కానీ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మన సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు గోయింగ్ టు ఇమ్మీడియట్ హాస్పిటల్, దాన్ని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటాం. ఈవెన్ బైపాస్ సర్జరీని కూడా ఫస్ట్ ఎయిడే అంటారు దాన్ని. ఎందుకంటే అది మనల్ని కాపాడుతుంది ఆ ట్రీట్మెంట్. బట్ మళ్ళీ బ్యాక్ టు అవర్ హెల్తీ కండిషన్కి రావాలంటే దాన్ని మన లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్ ద్వారా మనం మార్చుకోవచ్చు. ఓకే. సో ఈ లంగ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు సమ్ మెడికేషన్ తీసుకున్నాము, ఆ తర్వాత నుంచి దీన్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు అంటారు? ఫిజికల్ యాక్టివిటీలో మెయిన్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దట్ విల్ హెల్ప్ ఎ లాట్ అండి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ మీల్, దానికంటూ స్పెసిఫిక్గా ఇవే తినండి, ఇవి అవాయిడ్ చేయండి అని ఏం లేదు. సో ఒకటి వాళ్ళకు ఏదైతే అంటే కొన్ని కండిషన్స్లో ఈవెన్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా వాళ్ళకి అగ్రివేట్ చేస్తాయి, అంటే ఆ లంగ్ ఇష్యూస్ని. సో ఆ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి ఫుడ్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది, స్పెసిఫిక్ ఫుడ్స్ని. బట్ ఇన్ జనరల్గా గుడ్ ప్రోటీన్ కంటెంట్ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫైబర్, వాళ్ళ గట్ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ
బ్లోటింగ్ ఇష్యూస్, ఆ తర్వాత అంటే యాసిడ్ రిఫ్లెక్స్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. సో అది కూడా ఏమైపోతాయంటే, అంటే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు బికాజ్ మన థ్రోట్, మన నాజల్ ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఇక్కడ. సో అప్పుడు ఇబ్బంది జరగవచ్చు. దానివల్ల వాళ్ళకి పొరబోవడం అంటాం కదా, సో లోపలికి మన లంగ్స్ లోకి వెళ్ళిపోవడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ లాంటివి లేకుండా కరెక్ట్గా గట్ని మెయింటైన్ చేసుకుంటూ, అండ్ ఈ ఫిజికల్ యాక్టివిటీలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసుకుంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండి. ఓకే, మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.